హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి? వాట్ టు డూ ఆన్ కార్తీక ఫుల్ మూన్? కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి? ప్రతి వాళ్ళు ఇళ్లల్లో కార్తీక పౌర్ణమి దీపం పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తి దీపాలు కూడా పెడతారు. దానికి రెండు కారణాలు. ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్క రోజు ఉండకూడదు. శాస్త్రంలో ఏమిటంటే, యథార్థంగా మీరు ఇల్లు కట్టి ఎక్కడికైనా తాళం వేసి వెళ్ళిపోతున్నారనుకోండి, ఇంటి బ్రహ్మం గారు ఉంటారు. ఆయన పిలిచి, అయ్యా, మేము కాశీ పట్టణానికి వెళ్తున్నాం, రావటానికి ఒక 20 రోజులు పడుతుంది. ఈ 20 రోజులు మీరు కాస్త మా పూజ మందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్ళాలి. ఇంటి తాళం ఇచ్చి ఆయన రోజు దీపం పెట్టి వెళ్ళేవారు. ఇంట దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహం అని గుర్తు. అలా నీ ఇండ్లవన్నీ ఎన్ని ఉన్నాయో అన్ని చోట్ల దీపం వెలగాలి. స్వగృహే అని నీవు ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడున్న చోట్ల దీపాలు వెలుగుతూ ఉండాలి. 365 రోజులు అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది. మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవటానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిథి కార్తీక పౌర్ణమి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు గుత్తి దీపం అని ఆవు నెయ్యితో ముంచి వెలిగిస్తుంటారు. 10 రోజుల్లో 15 రోజుల్లో ఇది తెలియక ముందెప్పుడు తప్పు చేసిన రోజులన్నీ ఉన్నాయో ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో అదంతా పోవాలని 365 ఒత్తులు వెలిగించి వచ్చేస్తారు. దీపాలు వెలిగించుకోవాలి. ఇంటి యజమాని వెలిగించాలి. మా ఆవిడ వెలిగిస్తుంది, నేను టీవీ చూస్తాను అని అనకూడదు. యజమాని పంచె కట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలి. యజమాని ఇంట్లో దీపం పెడితే సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి. ధర్మపత్ని సమేతస్య అనే సంకల్పం ఉంది గాని ఆవిడ వెలిగించిన ధర్మపత్ని సత్య అనే సంకల్పం లేదు. నువ్వు పెట్టాలి దీపం. పురుషుడు యజమాని ఇంటికి. కాబట్టి యజమాని ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడవుతాడు. కాబట్టి ఎంతంతే దీపాలు పెట్టారో అంతంత అనుగ్రహం. దేవాలయాల ప్రాంగణంలో కృతికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట్లో అయితే తిథిని ప్రమాణం తీసుకోవాలి. ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం. దేవాలయంలో పెడితే కార్తీక నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృతికా నక్షత్రం నాడు జ్యోతిని వెలిగిస్తారు. అరుణాచలంలో ఆ కృతికా దీపోత్సవం చూడటానికి కొన్ని లక్షల మంది వస్తారు. ఆ రోజున అసలు గిరి ప్రదక్షిణ చేయడానికి అవకాశమే ఉండదు. ఇక మొత్తం జనంలో నిండిపోతుంటాలి. చుట్టూ వెలుగుతున్న దీపాన్ని ఒక్క దాన్నే చూస్తారు. చూసి నమస్కారం చేస్తారు. భగవాన్ రమణుంటాడు కూడా. అసుర సంధ్యావేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ సోఫాలందుకుని అరుణాచలం కొండ మీద వెలిగే దీపం కోసం ఎదురు చూస్తుండేవాడు. ఆయనే పెద్ద జ్యోతి స్వరూపుడు. అయినా సరే జ్యోతిని చూసి నమస్కరిస్తుండేవాడు. భారతదేశంలో మొత్తం మీద కృతికా దీపోత్సవం అంటే అంత ప్రసిద్ధి. అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి ఆ కొండ మీద వెలిగించే దీపానికి అంత ప్రాముఖ్యత. అందుకే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపం కేవలం మన కొరకే కాకుండా మనం చేసే దుష్ఫలితాలను పోగొట్టి, మన పాపములను పోగొట్టే, అంతర తిమిరాన్ని పోగొట్టే, బాహ్యములోని తిమిరాన్ని పోగొట్టి
లోకోపకారం చేసి సమస్త జీవుల సుందరను పెట్టిన దీపం కాబట్టి ఆశ్వయుజ మాసం చివరి వచ్చిన తిథి నాడు వెలిగించిన దీపం మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి నాడు దీపానికి అంత గొప్పతనాన్ని ఇచ్చింది. ఓం నమః శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.